మాతృదేవోభవ. కన్నుల నీరు గ్రమ్ముకొన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. అమ్మ కన్నుల నీరు గ్రమ్ముకొని కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక. మాతృమనోహర భవనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదూకి. మాతృమనోహర భవనాజలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదూకి. నా కన్నులనే సుధాబ్ధులనుగా బొనరించును ఇదెంత పుణ్యమో. నా కన్నులనే సుధాబ్ధులనుగా నొనరించును ఇదెంత పుణ్యమో. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1706వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్. 82వ శ్లోకం అయింది. ఇప్పుడు 83. సమావర్తో అని వృత్తాత్మా దుర్జయో దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్త ఆవర్తనం అంటే ఇలా పైనుంచి కిందికి పైనుంచి కిందికి పైనుంచి కిందికి వెళ్ళి కింది నుంచి పైకి తిప్పడం. ఈ సంసార చక్ర భ్రమణం అంతా సరిగ్గా వేళ తప్పకుండా సమయం తప్పకుండా తిప్పేటువంటి వాడు. వేళ తప్పకుండా వరుస తప్పకుండా ఎందుకు తిప్పుతాడు? రంగుల రాట్నం వాడు రాట్నం ఎందుకు తిప్పుతాడు? ఆయన కాలక్షేపం అయింది. భగవంతుడి కాలక్షేపం భగవంతుడిది. అందుకే సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు అంటే లోకవత్తు లీలా కైవల్యం అన్నారండి. సరదాగా ఓ ఆట ఆడుకుందామని. రమణ మహర్షి ఇంకా గంభీరమైన అర్థం చెప్పారు. ఈ సృష్టి ఎందుకు చేశాడండి భగవంతుడు అని ఆయన అడిగితే, ఆయన దగ్గర ఉన్న భక్తుల్లో ఒక ముస్లిం భక్తుడు అడిగితే ఆయన చెప్పింది, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలంటే ఏం చేస్తావు అన్నాడు. అద్దంలో చూసుకుంటా అన్నాడు. భగవంతుడు కూడా తాను ఎలా ఉన్నాడో చూసుకుందామని మాయా అనే అద్దంలో చూసుకున్నాడు. అలాగే సృష్టి ఏర్పడింది. అంటే ఏర్పడింది మిథ్య. అందుకే ఈ చక్రం తిప్పుతున్నవాడు చక్రం మీద కూర్చున్నవాడు అంతా ఒకటే. స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తుతి స్తోత భయకృత్ భయనాశనక. అందుకే విష్ణు సహస్రంలో మీకు గమనిస్తే విరుద్ధార్థాలు కలిగిన నామాలు పక్క పక్కన కానీ కొంచెం దూరంగా కానీ వస్తాయి. ఓ చోట విశిష్టగా అంటారు, ఓ చోట అవిశిష్టగా అంటారు. ఇక ఇప్పుడు దీని తర్వాత నామం అనివృత్తాత్మ అని చదువుతున్నాము. నివృత్తాత్మ అని కూడా ఉంది కొన్ని. ఇదివరకు మనకి నివృత్తాత్మ వచ్చింది. విజితాత్మ అని ఒక చోట వచ్చింది. అపరాజితగా అజితాత్మ అని ఇంకో చోట వచ్చింది. ఏది నిజం? రెండు నిజమే. రెండు ఎందుకు నిజం? రెండు పరిస్థితుల్లో రెండు నిజం. ఒక చీమని మనం చూసాం, ఎలా ఉంది అన్న, చిన్నదండి అన్నాం. మనం భూతద్దం పెట్టు, పెద్దది. పెద్దది ఎలా అయింది? ఉన్నటువంటి చీమ పెరిగిందా? లేదే. భూతద్దం పెట్టడం వల్ల మన కంటికి పెద్దగా కనపడింది. అంటే అంతకుముందు కూడా మన కంటిలో ఏదో ఒక అద్దం ఉంది కదండి, రెటీనా. అది అక్కడ మాత్రం అద్దం లేదా? కుంభాకార కటకం, పుటాకార కటకం, ఏ కటకాలున్నా కంటిలో ఉండే కటకాన్ని చూసే కదా తయారు చేసింది. ఆ మాటకు వస్తే కంటిలో ఉండే ఒకదాన్ని కటకం అని మనం అనడం లేదా? మన కంటిలో కూడా ఒక కటకం ఉంది. అది ఉండడం వల్ల అది నీకు చిన్నదిగా కనిపిస్తుంది, అంతేగాని అది చిన్నదనడానికి వీలేదు. అంతే చీమ చిన్నదా పెద్దదా అంటే చిన్నది అనే ప్రకటన కూడా పూర్తిగా సరైంది కాదు. పెద్దది అనేది అసలే సరైంది కాదు. భూతద్దం పెడితేనే పెద్దదిగా కనపడుతుంది. అలాగే మన కంటిలో కూడా ఒక అద్దం ఉండడం వల్ల దానికి అది చిన్నదిగా కనపడుతుంది. అంచేతనే జగన్మిథ్య ననామరూపే నియతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత నిండిమఖ. జగత్తులో వినపడుతున్న ఏ పేర్లు, జగత్తులో కనపడుతున్న ఏ రూపాలు స్థిరంగావు. ఏది ఇది ఖచ్చితంగా ఇదే రూపం అని చెప్పడానికి వీల్లేదు. ఒక నల్లటి బట్ట కనపడితే అది నల్లటి బట్ట అనడానికి వీల్లేదు. ఎందుకంటే దానిలో ముందున్నవి తెల్లటి పోగలు మీరు నల్లటి రంగు వేశారు దాని మీద, లేదా అద్దకం చేశారు, ఏదో చేశారు. ఇవి చేయకపోతే ఎలా ఎందుకు వస్తుంది? అంచేత నల్లబట్ట అంటే నల్లబట్టగా తయారు చేయబడింది అని చెప్పాలి. ఇలా అయితే వ్యవహారం నడవదు. నల్లబట్ట అనే అంటాం మనం. ఆ నల్లబట్ట ఎంతండి ఖరీదు అని అడుగుతాం, కానీ అది తెల్లటి దారముల పోగులలో ఉండి తర్వాత అద్దకము ద్వారా నల్లగా చేయబడిన ఆ బట్ట ఎంత అని అడిగితే ఎర్రగడ్డ ఆసుపత్రికి పొమ్మంటాడు బట్టల వ్యాపారం వాడు. మేము చెప్పలేం బాబు జవాబు అని.
అంచేత వ్యవహారం కోసం సంక్షిప్తంగా మనం వాడేస్తున్నాం, కానీ కాస్త సూక్ష్మంలో గడితే మొత్తం జగత్తు మిథ్యా, ఉన్నది ఒకటే అని అర్థమైపోతుంది. అందుకే కాశీఖండంలో శ్రీనాథుడు అంటాడు గుణనిధి కథలో, స్థూల దృష్టిని వీక్షింప తోపకుండు సూక్ష్మ దృష్టి విచారింప చూడ్కి గందు కాన శివభక్తి ధర్మం బగాధమహిమ కాన వచ్చిన ఎట్లుండు కానరాదు. స్థూల దృష్టితో చూస్తే తోసదయ్యా, సూక్ష్మ దృష్టితో విచారించవయ్యా అంటాడు. ముందేమో చూచి వీక్షింప అని వాడాడు, రెండో పాదంలో విచారింప అని వాడాడు. అంచేత కేవలం చూడడం కాదు, విచారించాలి. విచారించడం అంటే ఏడవడం కాదు, తెలుసుకోవడం, దాని గురించి ఆలోచించడం. అప్పుడు ఎందుకు తిప్పుతున్నాడు? సరదా అంటే తిప్పుతున్నవాడు ఏమిటంటే నిజంగా ఒకరెవరో వేరుగా ఉండి భగవంతుడు వేరుగా ఉండి, ద్వైతం ప్రకారం ద్వైతం ఎలాగే చెబుతుంది, భగవంతుడు వేరుగా ఉన్నాడు, మనమంతా వేరు, మనం జీవులం, మన ఆయన తిప్పుతున్నాడు, ఆయన శరణ పెడితే మనకి దుఃఖం తప్పుతుంది. ఈ సిద్ధాంతం నిజమైతే భగవంతుడంత దుర్మార్గుడు మరొకడు. మన ఎవడండి ఆయన తిప్పడానికి? సరిగ్గా ప్రశ్నిద్దాం నిజాయితీగా. అసలు ఆయనకి ఎవరిచ్చారండి అధికారం? ఎందుకు మన తిప్పాలండి? ఏం పాపం చేశామండి? వెంటనే భగవంతుడు ఒక యజమాని ఘోరమైన క్రూరమైన వాడైపోలేదు, మన పట్టుకుని తిప్పుతాడా? పనిగట్టుకుని సంసారాల్లో పెట్టి బాధ పెట్టడం ఆయనకి ధర్మమా? వెంటనే ప్రశ్న వస్తుంది. అంటే నీ కర్మ పట్టి నన్ను తిప్పుతున్నా ఉండడానికి వీళ్ళ మొట్టమొదటి ఎవరు చేశారు కర్మ? సృష్టికి మూలంలో ఎవరు చేశారు? ఎవరు చేయలేదుగా. అంచేత ఆయన నుంచే వచ్చిందిగా. యథోర్ణనాభిసృజతే గృహతే చ, ముండకోపనిషత్తులో మాటే కదా. యథోర్ణనాభిసృజతే గృహతే చ, సాలిపురుగు నుంచి దారం ఎలాగైతే వచ్చిందో అలాగే వచ్చిందన్నారు. యథా పృథివ్యాం, ఈ భూమి మీద పుడుతున్నట్టు యథా పృథివ్యాం సంభవంతి, యథా పృథివ్యాం వృక్షాః సంభవంతి, యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి, యథోర్ణనాభిసృజతే గృహతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి, యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. ముండకోపనిషత్తులో స్పష్టంగా ఉన్నమాట అండి. ఆయన నుంచే ఈ సృష్టి ఏర్పడింది అంటే ఆయన వేరే ఉండి దీన్ని పట్టుకుని తిప్పడం ఏంటండి? ఆయన వేరే ఉండి మనందరినీ కావాలని తిప్పుతున్నాడు అంటే అంతకంటే వేటగాడు, అంతకంటే కిరాతకుడు మరొకడు లేరు. అది ధర్మమా? అది భగవత్ స్వరూపమా? తిప్పుతున్నవాడు ఆయనే, తిరుగుతున్నవాడు ఆయనే. ఇది కేవలం భ్రమ. మనం ప్రత్యేకం ఉన్నామని, మనం తిరుగుతున్నామని అనుకోవడం వల్లే ఈ దుఃఖం వస్తుంది. ఆ అనుకోవడాన్నే అహంకారం అంటారు. ఆ అహంకార మమకారాలు వదిలిపెడితే కానీ విషయం తెలియదు. భగవంతుడు అందడు. ఆ అహంకార మమకారాల యశోదకి శ్రీకృష్ణుడిని కట్టడానికి అడ్డంగా వచ్చిన 2 అంగుళాల తక్కువ తాడు. ఆ 2 అంగుళాలే అహంకార మమకారాలు. అంచేత అద్వైతమే సిద్ధాంతం. వేదాంతం అంటే అద్వైతమే. ద్వైతం కానీ ఇంకో ద్వైతం కానీ కుదిరే పని లేదు. చాలా స్పష్టం అది. ఆయన వేరుగా ఉండి మనం వేరుగా ఉండి ఆయన తిప్పితే దుర్మార్గం అండి అది. ఆయన దయ్యామేమిటి అంటారేమిటి? అలాగనే దుర్మార్గుడా భగవంతుడు? భగవంతుడు దుర్మార్గుడైతే ఇంకా సృష్టి ఏమిటి? ఆయన ఖచ్చితంగా దయ్యామేవుడు. మరి తిప్పడం ఏమిటంటే ఇదో మాయ, గ్రహించుకో, అయిపోయింది. గ్రహించుకుని వెంటనే బయటపడినట్టే. అంచేది ఈ తిప్పుతున్నది ఆయనే, తిరుగుతున్నది ఆయనే, తిప్పుతున్న చక్రము ఆయనే, జరుగుతున్నది ఒక మాయ, అయిపోయింది. సమావర్త అనివృత్తాత్మ. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చే రకం కాదు, ముందుకు వెళ్ళే రకం కాదు, ఒకచోటే ఉంటాడన్నారు. నివృత్తాత్మ అంటే వెనక్కి వచ్చే రకం, అనివృత్తాత్మ అంటే వెనక్కి వచ్చే రకం కాదు. వెనక్కి వచ్చే రకం కాదు, ముందుకు వచ్చే రకం కాదంటే అర్థం ఏంటి? అంతటా వ్యాపించిన పదార్థమే భగవంతుడైనప్పుడు అది వెనక్కి రావడం ముందుకు వెళ్ళడం అని ఎందుకు ఉంటుందంటే, పదార్థం ఒకటి ఇలా ఉంటే, ఈ చెయ్యి ఇలా ఉంటే, ఇగో వెనక్కి వచ్చిందండి అంటాం, ఇదిగో మళ్ళీ ముందుకు వెళ్ళింది అండి. ఎందుకంటే ఇది వెనక్కి వచ్చినప్పుడు ముందు దగ్గర లేదు, ముందుకు వెళ్ళినప్పుడు వెనకాల లేదు. అంతటా ఒక పదార్థం వ్యాపించి ఉంది, అదే భగవంతుడు అంటే ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం ఉండదుగా. అంచేది అనివృత్తాత్మ. తిప్పేది ఆయనే, తిరిగేది ఆయనే, బాధపడడం ఎందుకు? ఈ విషయం తెలుసుకుంటే చాలు. దుర్జయక, జయింప శక్యము కానివాడు. రామావతార కృష్ణావతారాల్లోనే మనకు రుజువైంది. ప్రత్యేకించి ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయండి శ్రీకృష్ణ పరమాత్మ మీద. అందుకే మనం ఆయన్ని ఆశ్రయించి ఉంటే, భగవంతుడిని ఆశ్రయించి ఉంటే మనని ఎవ్వరూ జయించలేరు. అలాగని మనం ఏదో అలెగ్జాండర్లా అవ్వమని కాదు అక్కడ అర్థం. మనకి ఏదో ఓడిపోతామనే భయము, దెబ్బతింటామనే భయము ఉంటే పరమేశ్వర పాదాలు శరణు వేయడమే. హాయిగా దుర్జయుడుగా ఉంటాం. దుర్జయో దురతిక్రమక. ఆయన ఆజ్ఞను ఎవరూ అతిక్రమించలేరు. అందుకే సూర్యుడు ఎలా వెలుగుతున్నాడు, ఎందుకు వెలుగుతున్నాడు, అగ్ని ఎందుకు ప్రజ్వలిస్తుంది అంటే భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః అని వేదంలో కూడా చెప్పారు. భగవంతుడంటే ఉండేటువంటి భయం వల్లనే అగ్ని వెలుగుతుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్నారు. అది దురతిక్రమమైన ఆజ్ఞ. సుగ్రీవాజ్ఞకే ఎంతో విలువ ఉంటే భగవంతుని ఆజ్ఞకి ఎంత విలువ ఉంటుంది. సముద్రం ఆ చెలియల కట్ట దాటి ముందు ఎందుకు రాదు అంటే భగవంతుని ఆజ్ఞ. అది సృష్టి అలా ఉండాలి, ఆయన ఏమో అంతే. ఎందుకంటే ఆ ఉంటున్నది ఆయనే, ఉండమని చెబుతున్నది ఆయనే. ఆయన ఆజ్ఞ ఆయన పాటించకపోతే ఎలాగా? అది విషయం.
మనం ఎవరాజ్ఞనైనా పాటించడానికి మనం ఇబ్బంది పడతాం, మొహమాట పడతాం, లేదు భయపడతాం, లేదు అహంకారం వస్తుంది. మనం అనుకున్నది మనం పాటించడానికి ఇబ్బంది ఏమి ఉండదు. అంచేతను ఆజ్ఞ జారీ చేస్తున్నది ఆయనే, పాటిస్తున్నది ఆయనే. కాబట్టి భగవంతుడి ఆజ్ఞ ఖచ్చితంగా జరుగుతుంది. భగవంతుడి రూపంలో శాసిస్తున్నది ఆయనే, సముద్రం రూపంలో దాన్ని పాటిస్తున్నది ఆయనే. ఇంక తేడా ఎందుకుంటుంది? అంతా ఒకటైన చూడడానికి దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయ తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత స్వప్నే జాగ్రతివాయ ఏష పురుష మాయా పరిభ్రామతే అన్నారు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆజ్ఞ జారీ చేస్తున్నది ఆయనే, ఆజ్ఞ పాటిస్తున్నది ఆయనే. భగవంతులందరికీ ప్రభువు ఆయన ఆజ్ఞ అందరూ పాటించాలి. ఇది ఇతర మతాల్లో ఉంటుందండి, సనాతన ధర్మంలో ఈ మాట ఉండదండి. ఈ మతాన్ని కూడా కొంతమంది దైవరూపాల పేరు మీద ఈ రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఒక్క దేవుణ్ణి చెయ్యాలి, ఒక్క గ్రంథం ఒకటి చెప్పాలి అని కృష్ణుడు భాగవతం అని కొందరు, రాముడు రామాయణం అని కొందరు, అమ్మవారు దేవీ భాగవతం అని కొందరు, శివుడు లింగ పురాణం అని కొందరు. మళ్ళీ విభేదాలు వచ్చేస్తాయి. ఎవరిష్టాలు వారవండి. ఎలా కాదని అంటారు మీరు? ఇది ఒక్కటే రూపంలో ఎలా స్థిర నిర్మాణం చేస్తారు? అంచేత రూపరహితంగా ఉంటుంది భగవంతుడిని అంగీకరిస్తేనే ఈ ఏకాత్మ సిద్ధాంతం కుదురుతుంది, లేకపోతే కుదరదు. అంచేతను ఒక్కడే దేవుడు ఉంటే ఆయనకు రూపం లేకుండా ఉండవలసిందే, రూపం ఉండే సమస్య లేదు. మరి రూపాలనే దేనికి? ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మనిషి రూపం ధరించి ఉన్నాడు మనస్సు కారణంగా. అతని మనస్సులో ఉండే రకరకాల వైవిధ్యాన్ని బట్టి వివిధమైన రూపాలు వచ్చాయి. అందుకే మనం ఆరాధించే దేవతలందరూ మన ఆకారాల్లోనే ఉంటారు. మనలాగే పంచెలు కట్టుకుని, మనలాగే చీరలు కట్టుకుని, మనలాగే కిరీటాలు పెట్టుకుని ఉంటారు. దక్షిణాఫ్రికాలో ఆరాధించే దేవతలు వాళ్ళ వేషాల్లోనే ఉంటారు. ఆ ఇరాన్లోనూ ఇరాక్లోనూ ఆరాధించే దేవతా స్వరూపాలు వాళ్ళ వేషాల్లో ఉంటాయి. వాళ్ళ మత చిహ్నాలు, ఆరాధనా చిహ్నాలు అన్నీ వాళ్ళ నాగరికతకు అనుకూలంగానే ఉంటాయి. మనవి మన నాగరికతకు అనుకూలంగా ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? ఉన్న ఒక్క పరమాత్మ స్వరూపాన్ని రకరకాల ఖండాల్లో, రకరకాల దేశాల్లో, రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా భావన చేశారు. అన్ని భావనలు నిజమే. ఏ భావాన్ని తక్కువ చేయకూడదు. ఆ తక్కువ చేయడం వల్లే మత కలహాలు వస్తున్నాయి. ప్రపంచం మొత్తం సంక్షుబ్ధమైపోతున్నది దీనివల్లే. ప్రపంచ సంక్షోభానికి ఏకైక సమాధానం శంకరాచార్య అద్వైతం. ఆ తత్వాన్ని అర్థం చేసుకునే వరకు ఏ సమస్య పరిష్కారం కాదండి, అది పెరుగుతూనే ఉంటుంది. అది మనం కూడా ఓ గ్రంథం పెడదాం, ఒక రూపం పెడదాం, సాధ్యం కాదు. సనాతన ధర్మం పద్ధతే కాదు అది. భగవద్గీత కానీ, యోగ వాసిష్టం కానీ ఏది చివరికి వేదాల గురించి కూడా చెప్పిన మాట చూసుకోండి. యావానర్థ ఉదపానే సర్వతస్సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చుట్టూ నీరు నిండిపోయి ఉన్నప్పుడు ప్రత్యేకించి ఒక చెరువులో ఉండే నీరు ఎంతో అంతా తెలిసిన వాడికి వేదం కూడా అంతే అన్నాడు. పరోక్షవాదో వేదోయం బాలానాం అనుశాసనం. భాగవతం ఏకాదశ స్కంధంలో ఇంకా స్పష్టంగా చెప్పారు. పరోక్షవాదో వేదోయం బాలానాం అనుశాసనం కర్మమోక్షాయ కర్మాణి విధత్తే హ్యగదం యథా అన్నాడు స్పష్టంగా. వేదం అనేది చిన్నపిల్లలకి చెప్పడం కోసం దాన్ని ముందు గ్రంథంగా పెట్టారయ్యా. బాలానాం అనుశాసనం అంటే ఏమిటి? క్రమశిక్షణ ఏర్పాటు చేయడానికి, ఒక పద్ధతి ఏర్పాటు చేయడానికి వేదం పెట్టారయ్యా. వేదమే పరిపూర్ణం, వేదాన్ని ఇంక తర్వాత ఏం లేదని అనర్థం చెప్పారు స్పష్టంగా వేదంలోనే. మనకేదో బాధగా ఉంటుంది ఆ మాట అంటే, కానీ నిజమండి అది. ఒక పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ముందు వేదం కూడా తక్కువే. వేదవిత్ ఆయన. ఎందుకంటే అంతకుమించిన విషయాలు చెబుతాడు ఆయన. చెప్పారు మహాయోగులు, వేదాలకు అందరి విషయాలు చెప్పారు మహాయోగులు. అందుకని పరోక్షవాదం వేదోయం, అది పరోక్షవాదం. బాలానాం అనుశాసనం. మనుషులకు క్రమశిక్షణ, ఓ పద్ధతి నేర్పడానికి ఒక కాలంలో వచ్చాయి. భగవంతుని యొక్క నిశ్వాసంగానే వచ్చాయి, అందులో సందేహం వెళ్ళా. కానీ అదే పరిపూర్ణం కాదు. ఇంకా దాని తర్వాత కూడా వస్తాయి. పైగా కర్మమోక్షాయ కర్మాణి విధత్తే. ఈ కర్మ నుంచి విడిపడడం కోసమే కొన్ని కర్మలు పెట్టారు. ఎందుకంటే విడిపడడానికి, దాన్ని బంక పెంచుకోవడానికి కాదు. అగదం యథా. ఒక మందు వాడతారు. ఎందుకు? ఆ మందు నాకు రోజు వాడడానిక? ఆ మందు ఏమండి బాబు మీరు 10 రోజుల పాటు ఈ బెళ్ళ వేసుకోండి అంటారు. అప్పుడు వేసుకుంటే తగ్గిందండి, రోజు వేసుకుంటే బాగుంటుందని చచ్చిపోతాం, లేని రోగాలు వస్తాయి. అప్పుడు ఉంది కాబట్టి ఆ మందు వాడమన్నారు. రోగం తగ్గాక మందు మానేయాలి. అలాగే జ్ఞానం కలిగిన తర్వాత వేదమైనా సరే తక్కువే, ఇంకంతకంటే అతీతంగా ఉంటాడు ఆయన. అంచేత మన ధర్మంలో వేదమే అంత అతీతమైన గ్రంథం కాదు. దాంతో సహా అన్ని తర్వాత వచ్చినవే, తర్వాత పుట్టినవే, ఇంకా ముందు గొప్ప వస్తాయని చెబుతుంటే ఒక గ్రంథం ఒక దేవుడు అనే మాట ఎప్పుడూ పొరపాటు. ఏ మతంలో ఉన్నా పొరపాటు. ఒక గ్రంథం ఒక రూపం దేవుడు అన్నారు అంటే అది మతమే కాదు, అది శాశ్వతం కాదు, అది సనాతనం కాదు, అది తర్కానికి నిలబడదు, సృష్టి రహస్యం అది కాదు.
ఆ రూపానికి ముందున్న రూపాల సంగతి ఏమిటి, ఆ వెనకాల రూపాల సంగతి ఏమిటి, ఆ గ్రంథానికి ముందున్న ప్రపంచం ఏమిటి, ఆ గ్రంథానికి తర్వాత వచ్చిన ప్రపంచానికి అందులో ఏముండదండి. మీరు ఇప్పుడు 2000 ఏళ్ల క్రితం ఒక గ్రంథం కనిపెట్టాం, అందులో అన్నీ ఉన్నాయనడానికి వీళ్ళు అందులో కంప్యూటర్ లేదు. చెప్పండి, అందులో కంప్యూటర్ లేదు, అందులో స్మార్ట్ ఫోన్ లేదు. మరి ఇవాళ స్మార్ట్ ఫోన్ లేకుండా, కంప్యూటర్ లేకుండా ప్రపంచం లేదు. అదే సనాతన ధర్మం ఏం చెబుతుందంటే అప్పటికి అది వేదం, ఇప్పటికి నువ్వేం కనిపెడతావో కనిపెట్టు. అప్పుడు మొత్తం పొందవలసిన జ్ఞానం ఏమిటంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య. నువ్వు ఎన్ని కనిపెట్టినా అవన్నీ మిథ్యలే, ఇదివరకు కనిపెట్టినవి సహా. ఇది ఒక్క సనాతన ధర్మం మాత్రమే చెప్పింది. ఆ సనాతన ధర్మాన్నే ఇవాళ హిందూ ధర్మం, హిందూ మతం అంటున్నాం. ఆ వృక్ష ఛాయలని మనం గుర్తుపెట్టుకుని, ఆ వృక్షం వేళ్ళు, ఆ వేళ్లని పట్టుకుని మనం ఆలోచించాలి. కానీ చిగుళ్ళను పట్టుకుంటే ఎలాగండి? అనివృత్తాత్మ అంటే అర్థం సర్వవ్యాపి. ఎక్కడి నుంచి వెనక్కి తిప్పుతావు, ముందుకు తిప్పుతావు సాధ్యంగా. దుర్జయ, దురతిక్రమక, దుర్లభక. ఇంకో తర్వాత నామం వస్తుంది మనకు సులభ అంటాడు. అక్కడ సులభ, ఇక్కడ దుర్లభక. ఏమిటండి ఇది? అదంతే. ఒక రకంగా దుర్లభక, ఒక రకంగా సులభక. ఏ రకంగా దుర్లభక? తపస్సు చేసిన, జ్ఞానం పొందిన, ఎన్ని సమాధి స్థితులకు వెళ్ళినా భగవంతుడు లభ్యం కాని సందర్భాలు చాలా ఉన్నాయి. భీష్ముడు ఉదాహరణ. ఈ విష్ణు సహస్రం చెబుతున్నవాడే. ప్రాణం విసిగి నన్ను చంపేవయ్యా, దేవదేవుండు దిక్కు నాకు అన్నాడు. కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు వీడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదంచు దేవుండు దిక్కు నాకు. అంతవరకు చక్రం ఎత్తుకుని ముందుకొచ్చిన పెద్ద మనిషి మద్విశిఖ వృష్టి అనగానే వెనక్కి వెళ్ళిపోయాడు నవ్వు దుర్లభ. ఓ, ఇంకా నేను, నా బాణాల కృష్ణుడు కూడా దెబ్బతిన్నాడు, అందువల్లనే అర్జునుడి చేత పోరాడిస్తున్నాడు. ఇది ఇంకా పోలేదు కదా తాత, పోతుందిలే. 10 రోజులు అయ్యాక అంపశయ్య మీద 3 నెలలు పడుకుంటే అన్నీ పోతాయి అని ఆపాడు. అయితే చంపేయచ్చు కదండి, అంత కోపం వచ్చిన వాడు. అర్జునుని వాళ్ళు ఆగలేదు, అర్జునుడు ఆయన ఆపగలడా? అక్కడ తత్వం ఉంది. అదే దుర్లభ. కానీ తపస్సు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఇంకా అహం అనేది పోలేదనకుండా ఒప్పుకోడు. జాజలి మహర్షి మన కథ శాంతి పర్వంలో చెప్పుకున్నాం, మన అనుశాసనిక పర్వంలో కూడా. పిచ్చుకలు గూడు కట్టే నెత్తి మీద. ఆయనకి మోక్షం రాలా. ఎందుకని? నా అంత తపస్సు బహుశా ఎవరూ చేసి ఉండరు. అదే మరి అది ఉంటే కుదరదు, దుర్లభక. ఆ భావం రాకూడదు. వెంటనే ఆకాశవాణి పలికింది ప్రత్యేక వార్తా ప్రసారం. కంగారు పడకో, కాశీనగరం వెళ్ళు, తులాధారుడు ఉన్నాడు అక్కడ, కిరాణం కొట్టు వ్యాపారి, కందిపప్పు మినపప్పు అనుకుంటాడు, నీకంటే గొప్ప తపస్సు అంటే అసూయ వచ్చేసింది. ఆయన ఒళ్ళు మడిపోయింది. వెళ్ళాడు. ఆయన నిజంగానే గొప్ప తప్పు. నువ్వేం తపస్సు చేసావయ్యా అన్నాడు. ఏమీ లేదు, మరమరాలు అమ్మడం తప్ప అన్నాడు ఆయన. అదేమిటన్నాడు? వాటిని తక్కువ లాభానికి అమ్మాను నేను, 10 రూపాయికి 10 పైసలు వేసుకున్నాను, 10% వేసుకోమని ధర్మశాస్త్రం చెప్పింది, అందుకని వేసుకున్నాను. నాకెవరైందో రాగద్వేషాలు. ఎప్పుడైనా సరుకులు అమ్ముడవకపోయినా కూడా పరమేశ్వరుడు దయ అనుకున్నాను, పరమేశ్వర నామం జపించుకుంటూ కూర్చున్నాను, నా బతుకు వెళ్ళిపోతుంది అన్నాడు. అది నిజమైన జీవితం. అంటే పిచ్చుకలు గూడు కట్టేంత గొప్ప తపస్సు చేయడం కంటే కూడా నీ ఉద్యోగ బాధ్యతలు, నీ వ్యాపార బాధ్యతలు, నీ శాసనసభ్యుడిగా నీ బాధ్యతలు, పౌరుడిగా నీ బాధ్యతలు సక్రమంగా చేయడమే దైవ పూజ, ధ్యానము, తపస్సు అని చెబుతుంటే అవన్నీ మానేసి మనం మొత్తం ఏం చేసేద్దాం, ఆడావుడు చేసేద్దాం అంతే. వ్రతం చేసేద్దామా, పూజ చేసేద్దామా, మొత్తం ఏదో చేసేద్దామా, 1 కోటి మందిని పిలిచి సంతర్పణ చేసేద్దాం. ఈ 1 కోటి మందిని పిలవడానికి, ఖర్చు పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది సక్రమంగానే వచ్చిందా అని ఒక్కడు ఆలోచించడే. ఒక్కరు ఎవరు ఆలోచించకపోతే ఎలా నిలబడుతున్నాడు ధర్మం? అందుకే దుర్లభక. తపస్సు ఉన్నా, జ్ఞానం ఉన్నా ఈ స్వార్థరాహిత్యం లేకపోతే భగవంతుడు దుర్లభక. సమావర్తో అని వృత్తాత్మా దుర్జయో దురతిక్రమక దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిక దుర్లభో దుర్గమక. అందుకే మనం దుర్గమ, గమింపలేనివాడు. మన దేవాలయాలన్నీ ఎక్కువ భాగం కొండల మీద ఉంటాయి. 7 కొండలు నేను ఎక్కలేను, నీ కొండకు నీవే రప్పించుకో అని ఉంటుంది. 7 కొండల వాడ అని ఉంటుంది. రాలేనయ్యా బాబు 7 కొండలయ్యా అంటే అర్థమేంటి? దుర్గమ. అందుకే కొండ మీద వెలుస్తాడు. నిజం అంటే భౌతికంగా మనకేం చెబుతున్నాడు భగవంతుడు? ఇక్కడికి రావడమే ఇంత కష్టంగా ఉంటే గుండెల్లోకి వెళ్ళడం ఇంకెంత కష్టమో ఆలోచించుకోవయ్యా. కొండలు ఎక్కడమే ఇంత కష్టంగా ఉంటే గుండెల లోపలికి వెళ్ళడం, గుండెలు ఎక్కడం కాదు, గుండెల లోపలికి వెళ్ళడం ఎంత కష్టమయ్యా ఆలోచించుకోవయ్యా. అంటే మనం కొండలు ఎక్కడమే గొప్పగా భావించేసేసి నేను ఏటా పెడతా, నేను నెల పెడతా, నేను వారం పెడతా, ఇది పెద్ద ఇంకా సర్కస్ ఫీట్ కింద మొదలెట్టాను. ఇక్కడ గొప్ప విషయాలు ఇవన్నీ ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు? అవసరం ఏంటి? కొండలెక్కడం ద్వారా గుండెల్లోకి వెళ్ళవయ్యా అని దేవుడు చెబుతుంటే కొండలెక్కడమే మనం గొప్ప అనుకుంటే నీ అజ్ఞానం అంటాడు ఆయన. అందుకే దుర్గమహ. కొండలు ఎక్కినా దొరకడు, ఎందుకంటే ఎక్కడమే గొప్ప అనుకుంటున్నాం మనం. ఇంకా అక్కడేదో తీర్థం, అక్కడేదో సృష్టి, అక్కడేదో పాదం, అక్కడేదో పువ్వు.
ఆ పాదాలు అరిగిపోవడం. అక్కడ మళ్ళీ ఏం చేయాలి, దానికి ఒక పెద్ద చర్చ. అసలు దాన్ని ఎందుకు ముట్టుకోవాలి మనం ఆ పాదాలని? అక్కడ భగవంతుడు అడుగు పెట్టాడండి, నిజమే. తిరుపతిలోనే కొండ మీద భగవంతుడు మొట్టమొదటి అడుగు పెట్టిన చోటు. మనం దాని ద్వారా స్ఫూర్తి పొందాలండి. ముట్టుకోవలసిన పని ఏంటండి అసలు? మన చేతస్థం బాగా ఎక్కువైపోయి చూడడమే అంత పుణ్యమైతే ముట్టుకోవడం ఇంకెంత పుణ్యం. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో 3 సార్లు ముట్టుకోవడం ఇంకెంత పుణ్యం. ఇంకో తీవ్రవాది ఉంటాడు, 300 సార్లు ముట్టుకోవడం ఇంకెంత పుణ్యం. ఇంకా ఉగ్రవాది ఉంటాడు, ఆ పాదాలు పట్టుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకెంత పుణ్యం. ఇలా ఆలోచిస్తాడు తప్ప వాడు బతుకు బాగా చేసుకుందామని ఆలోచించడు. నేను మొదటి నుంచి మాట్లాడుతున్నది ఇది. వాడు బతుకు బాగా చేసుకోండి. వాడు నేను ఏ వ్యాపారం చేస్తున్నా, నా భార్య పిల్లల్ని నేను ఎలా చూస్తున్నా, నా ఉద్యోగం నేను ఎలా ఇది ఆలోచించుకోండి. ఆ పాదాలు తెచ్చి మన ఇంట్లో పెట్టేసుకుంటే ఏం చేసినా పర్వాలేదు. అప్పుడు ఆ పాదాలు దొంగతనం అయిపోతాయి, లేదు బాగా ఖరీదైపోతాయి. అక్కడి నుంచి దానికి టికెట్ పెడతారు. కలిగించవలసిన జ్ఞానం అది కాదు. ఆ పాదాల్లో ఏమీ లేదు. ఆ పాదాలు నీ గుండెల్లో పెట్టుకోవాలి. పెట్టుకోవడం నీ మనస్సులో ఉంది, పాదాల్లో లేదు. పాదాలు అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి, నీ ఒక్కడి కోసం ఏం కాదు. కానీ నీ మనస్సు నీ ఒక్కడిదే, నీ మనస్సులో పెట్టుకోవాలి. మనస్సులో పాదాలు స్మరించడానికి ఆ పాదాలతో మనకేం పనిలా, చూస్తే చాలు. ఇది జ్ఞానం. అందుకని భగవంతుడు దుర్గమక దుర్గక అంతరాయ ప్రతిహృతై దుఃఖాదవాప్యతే ఇది దుర్గ అన్నారు శంకరాచార్య. ఎన్ని అంతరాయాలు కలుగుతాయో నుండి భగవద్జ్ఞానం పొందాలంటే ఎవడు పొందనిస్తాడండి? మనం పొందుతామంటే మాత్రం మాస్టర్ మీరు ఇలా చెప్పడం వల్లండి కొంచెం పూజలు అవి తగ్గిపోతున్నప్పుడు. తగ్గిపోతే ఏమిటి ప్రమాదం? పూజలు ఎక్కువైపోతే నీతి పెరుగుతుందని ఎవరన్నా చెప్పారండి? మీరు గమనించండి, నేను మొహమాటం లేకుండా ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్లుగా భక్తి పెరుగుతోంది, దేశంలో నీతి పెరిగిందా? అవినీతి కూడా పెరుగుతోంది, కల్తీలు కూడా పెరుగుతున్నాయి. కొత్త కల్తీ, బ్రెడ్ తింటే క్యాన్సర్. ఏం తింటామండి? బ్రెడ్ తింటే క్యాన్సర్. మరి బ్రెడ్ దుకాణాల వాళ్ళు, బ్రెడ్ తయారు చేస్తున్న వాళ్ళు, బ్రెడ్ తింటున్న వాళ్ళు, బ్రెడ్ అమ్ముతున్న వాళ్ళు భక్తులు కదండి. ఒక్కడికి బ్రెడ్లో భగవంతుడు ఉన్నాడనే మాట రాదండి. అబ్బే బ్రెడ్ ఏమిటి, భగవంతుడు ఏమిటి? బ్రెడ్లో కూడా ఉంటాడు భగవంతుడు, బెడ్ మీద కూడా ఉంటాడు భగవంతుడు. భగవంతుడు లేని చోటు ఉందా? బ్రెడ్ క్యాన్సర్ వచ్చే విధంగా దాన్ని బూజు బట్టి నిల్వ చేసి ఫ్రిడ్జుల్లో పెట్టి ప్యాకెట్లు పెట్టి అమ్ముతున్నామంటే భగవద్ద్రోహమా కాదా? అబ్బే సమాజంలో జనం ఎటుపోయినా పర్వాలా, ఏం నాశనం అయిపోయినా పర్వాలా, మనకి వెంకటేశ్వర పాదాలు దొరికేస్తే అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, లేదా పామేసుకుంటాం, లేదు ముక్కోటి ఏకాదశిని వెళ్ళి ఓ బ్రెడ్ అక్కడ పెట్టి దండం పెడతాం. బ్రెడ్ క్యాన్సర్ వచ్చేలా తయారు చేస్తాం. ఇక్కడ ఉందండి ఆధ్యాత్మికత అంతా ఆలోచించగలిగితే. అందుకని దుర్గమహ ఎప్పటికీ దుర్గ. అంతరాయాలు ఇవేనండి, మన స్వార్థం, మన అహంకారం. ఏది మనం చూడవద్దు భగవంతుణ్ణి. ఇంత నిజాయితీగా ఈ రాత్రంతా మీరు ఆలోచించండి. చేసే వ్యాపారాల గురించి, చేస్తున్న ఉద్యోగాల గురించి, చేస్తున్న సంసారాల గురించి, మాట్లాడుతున్న ప్రతి మాట గురించి, చేస్తున్న ప్రతి పని గురించి, వేస్తున్న ప్రతి అడుగు గురించి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఆ అడుగులన్నీ తెలుగులో వేద్దాం.